కేవలం వీరికి మాత్రమే నా సలహా మిగిలింది. నా మాట వింటే వీరికి కళ్యాణం జరుగుతుంది. పౌలమి గారు, మీరిక్కడ కనిపించడం మంచిదైంది. నేను మీ దగ్గరికే వస్తున్నాను. యాక్చువల్లీ నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. మీరు కనుక లేకపోతే నేను ఇప్పుడు ధైర్యంతో ఉండేదాన్ని కాదు. యాక్చువల్లీ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకవేళ మీరు రియాని పార్క్లో కలిసి ఉండకపోతే ఈరోజు తను నాతో ఉండేది కాదు. నేను ఎంత అర్థమయ్యేలా చెప్పినా తను పట్టించుకోలేదు. కానీ మీరు ఒక్కసారికి తన బ్రెయిన్ వాష్ ఎలా చేశారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు అమిత సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటూ కలిసిమెలిసి ఉంటున్నందుకు. అన్నట్టు నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది సంతోషం ఉంది కదా, బహుశా తను మీ ఇద్దరి సంతోషాలకి అవరోధంగా మారొచ్చు. నిజానికి ఆమె దగ్గర పోగొట్టుకునేందుకు ఏం లేదు. కానీ ఈ స్థాయి తక్కువ మనుషులుంటారే, వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఎప్పుడైనా ఏమైనా చేయగలరు. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, మీరిద్దరు మీ సంతోషం కోసం ఆ సంతోషాన్ని మీ దారికి శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు సంతోషిని ఫేస్ చేయలేను. అలాగని ధైర్యాన్ని ఒక క్షణం కూడా వదిలి ఉండలేను. నేను రియాని విడిచి ఉండలేను. మరి ఇదే నిజమైతే మీరిద్దరూ అతి శీఘ్రమే ఏదైనా చెయ్యాలి. అంటే నేను చెప్తాను. డబ్బుకు చాలా శక్తి ఉంటుంది, అమితమైన శక్తి. అయినా నేను విన్న దాని ప్రకారం సంతోషి ఇంట్లో వాళ్ళు చాలా డబ్బు మనుషులంట కదా. అందుకని మీరిద్దరూ మీ డబ్బు ఆశ చూపి వాళ్ళ దురాశను ఉపయోగించుకోవచ్చు కదా. డబ్బు ఆశ చూపించి ఏ కార్యమైనా సాధించొచ్చు. మీరిద్దరూ ఎక్కువగా కష్టపడాల్సిన అవసరమే లేదు. కేవలం సంతోషి ఇంట్లో వాళ్ళని మీ వల్ల పడేసుకోండి. అప్పుడు అప్పుడు వాళ్ళే స్వయంగా సంతోషిని మీ దారికి అడ్డు తొలగించేస్తారు. యా, షీఈ్ రైట్. సంతోషి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా డబ్బు మనుషులు. మనం ఏదైనా చేయాలి. క్రోధము ధనవాంఛ లీల ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది. దేవి సంతోషి, నా మహిమ ప్రభావం ఇప్పుడు మీరు చూడండి. భూలోకంలో ఉండమని శిక్ష పడడం నాకు దండనలా కాదు, బహుమానంలా అనిపిస్తోంది. ఇక చాలు రియా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ధైర్య, అసలు నువ్వేం ఆలోచించావు? ఐ మీన్, పౌలమి గారు చెప్పిన దాని గురించి. సంతోషి మన జీవితాల నుంచి పూర్తిగా బయటకెళ్తుంది. ఐమ్ థింకింగ్, లెట్స్ సీ. బట్ యు నో వాట్, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. అది నా ఉద్దేశంలో పౌలమి గారు చెప్పింది కరెక్టే. ఎంతైనా మన మంచి గురించి కదా చెప్పింది. సంతోషి, ఆడపిల్లలు తమ భర్తల్ని ఆకట్టుకోవడానికి ఎన్నెన్నో చేస్తుంటారు. కనీసం నువ్వు డ్రెస్సే వేసుకోలేకపోతున్నావు. నీకు తెలుసా, ఒక భార్యకి తన భర్త ప్రేమ ఎంత ముఖ్యమో అలాగే ధైర్య ప్రేమ నీ హక్కు సంతోషి. ఒకవేళ తను నీకు హక్కు ఇవ్వకపోతే నువ్వు ఆ హక్కుని ఎలాగైనా లాక్కోవాల్సి ఉంటుంది. ప్రేమని ఎలా లాక్కోవాలో చెప్పారు మీరు. ఇప్పుడు భర్తని ఎలా లాక్కోవాలో అది కూడా చెప్పండి. వెళ్ళు, ఈ డ్రెస్ వేసుకొనిరా. అలాగే నాకు చూపించకుండా మార్చుకోవడానికి వీల్లేదు. అర్థమైందా? నేను చెప్పాను కదా చేంజ్ చేసుకొని రమ్మని. వెళ్ళి చేంజ్ చేసుకొనిరా.
మీకు అసలు అనిపించడం లేదా మీరు ఇంటి విషయాల్లో కొంచెం ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని? సర్లేండి, నేను మీకు విషయం చెప్తాను. మేము అతిథుల్ని బాగా గౌరవిస్తాం, వాళ్ళ హద్దుల్లో ఉన్నంత వరకు. ఓహో, మీరు మీ సమస్యని అవమానానికి ఎందుకు ముడేస్తున్నారు? ఎందుకు మీకు తెలీదా? మీకు ఈ కార్యంలో నేను సహాయం చేయగలను. అయినా చూడండి, నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఇంట్లో అన్ని నిర్ణయాలు మీరే తీసుకుంటున్నారని చూస్తూనే ఉన్నాను. మీరు ఇంట్లో వాళ్ళ గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. వాళ్ళు కూడా మీ గురించి కొత్త గొప్ప శ్రద్ధ తీసుకోవాలి కదా. ఈ ఇంట్లో ఎప్పుడూ నా మాటే నెగ్గుతూ ఉండేది. ఈ రియా అడుగు పెట్టాక అంతా మారిపోయింది. నాకు ఆ పిల్ల అంటే అస్సలు ఇష్టం లేదు. తను మా ధైర్యానికి కానీ మా కుటుంబానికి కానీ తగిన పిల్ల కాదు. అంటే మీకెవరు మంచి వాళ్ళు అనిపిస్తే వాళ్ళని తీసుకురావచ్చు కదా. ఒక విషయం, ఇంకెవరినైనా తీసుకొచ్చే ముందు ఒకటి ఆలోచించండి, రియాని ఈ ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించాలా అని. ఎందుకంటే నేను రియాని చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను, తనంత తేలిక వెళ్ళిపోయే మనిషి కాదు. అలాగే మీ మరిది గారు తనని అమితంగా ప్రేమిస్తున్నారు. అయినా మీరు దిగులు పడకండి, నేను మీకు సాయం చేస్తాను కదా. నేనేదో ఒకటి ఆలోచిస్తాను. నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారు. నేను మీకు సహాయం ఎందుకు చేస్తానని కదా. ఎందుకంటే నాకు ఈ పట్టణం చాలా కొత్త, నాకు ఇక్కడ ఎవ్వరూ తెలీదు. నిజానికి మీ ప్రతిష్ఠ గురించి తెలుసుకున్నాను. అందుకే నేను మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఒక్కరే 100 మందితో సమానం. ఇందులో నాకెలాంటి దురుద్దేశము లేదు. మీరు నాతో స్నేహం చేస్తారా? ఒకవేళ ఈ రోజున నాకు నా శక్తులుండుంటే ఈ క్షణంలోనే నేను నీ మనసులో ఉన్న ద్వేషాన్నంతా నీ ఆలోచనలో పదిలం చేసేదాన్ని. సంతోషి కేవలం నా చేతిలో పావు అంతే. ఇది మీరెప్పటికీ తెలుసుకోలేరు. అయినా బ్రహ్మాండమైన లక్ నాది. ఒక పావుకి బదులు 2 పావులు దొరికాయి. ఇప్పుడు నేను అనుకున్నది సాధించడం చాలా తేలిక. పుష్ప గారు, త్వరగా సంతోషికి చెప్పండి నా రూమ్కి జ్యూస్ తీసుకురమ్మని. నాకు చాలా లేట్ అవుతుంది. ఫాస్ట్. సంతోషి, మిగతా పనులు తర్వాత. ముందు రియా మేం కోసం జ్యూస్ తీసుకెళ్ళు. ఇదిగో చూడు, తన గదిలోకి తీసుకెళ్ళివ్వు, సరేనా? అలాగే. ఈ బట్టలు వేసుకుంటే ఏమవుతుంది? మనసే అర్థం చేసుకోలేకపోతున్నప్పుడు. థ్యాంక్ యూ. సంతోషి, చూడు, నాకు తెలుసు మధు అక్క నిన్ను నాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతుందని. నువ్వు నీ లుక్స్ చేంజ్ చేసుకోవాలని ఆవిడ కోరిక. బట్ ట్రస్ట్ మీ, నేనైతే కేవలం తనతో మాట్లాడడానికి, తనకు నచ్చ చెప్పడానికే వచ్చాను. బట్ నేను కలిసినప్పుడు, మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు తను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో